అందరికీ నమస్కారం. అది ఒక వీడియో ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్గా చూడండి. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకేనా? అయితే మన ఛానల్లో మీకు కావాల్సిన మోస్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి మోస్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. అంతేకాదు ఫర్దర్గా ఎంసెట్కి సంబంధించిన క్వశ్చన్స్ అవ్వచ్చు, షార్ట్ కట్స్ అవ్వచ్చు, టిప్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అంతేకాదు మీకు ఎటువంటి సబ్జెక్ట్ కావాలన్నా, వాటికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ కావాలన్నా మోస్ట్ ఐఎంపీవి మన ఛానల్లో ఉంటాయి. ఎవరైనా ఒక్కసారి చూడకపోతే ఒకసారి ఛానల్ని చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అంతేకాదు ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వైవా క్వశ్చన్స్. మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లోని ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, దేనికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్. ఇది చూసిన తర్వాత మీరు కంపల్సరీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అండ్ 100% మీరు చాలా సాటిస్ఫై అవుతారు. ఓకేనా? అయితే ఇప్పటివరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. అంతేకాదు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? అయితే ఈరోజు మన టాపిక్ చూద్దాం. అయితే దీనికన్నా ముందు మీ కాలేజ్లో ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతాయి. సెల్ఫ్ సెంటర్స్ కదా, దానికి సంబంధించి మీ లెక్చరర్స్ మీకు హెల్ప్ చేయొచ్చు. అంతేకాదు మీ మేనేజ్మెంట్ మీకు హెల్ప్ చేయొచ్చు. మీకు ఎటువంటి హెల్ప్ అయినా జరగవచ్చు. అది ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఆ రోజు సబ్జెక్ట్ బట్టి ఏదైనా హెల్ప్ జరగవచ్చు. కానీ వైవా క్వశ్చన్స్ అనేవి మాత్రం వాళ్ళ చేతుల్లో ఉండదు. ఆ రోజు వచ్చిన ఇన్సులేషన్ ఎవరు వస్తారో, మీ యొక్క ఆ రోజు వచ్చిన వ్యక్తి, ఆ రోజు వచ్చిన లెక్చరర్ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అవేవి కూడా మీ మేనేజ్మెంట్కి కానీ మీ లెక్చరర్స్ కానీ తెలియనివ్వరు. ఓకేనా? మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండాలి అని అంటే కంపల్సరీ వైవా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే చాలా బాగుంటుంది. అంతేకాదు మీరు ఇది కానీ ఆన్సర్ చేసినట్టయితే మీకు డెఫినెట్లీ దే విల్ గివ్ యూ గుడ్ మార్క్స్, బెస్ట్ మార్క్స్ అండ్ ఫుల్ మార్క్స్ ఆల్సో. అర్థమవుతుందా? కాబట్టి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫిజిక్స్ సంబంధించి యూనిట్స్ అది ఎటువంటి టైప్ ఆఫ్ యూనిట్స్ ఏంటి అనేది నేను అప్లోడ్ చేస్తాను. బట్ ఈరోజు మన వీడియో అసలు ఇటువంటి రకం ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రమే చెప్తాను. ఓకేనా? యూనిట్స్ గురించి, యూనిట్స్ ఏంటి అవన్నీ మీకు తెలుసు, ఆల్రెడీ ఇదంతా చదివారు. దాని మీద ఎక్కువగా దానికి రిలేటెడ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ మీకు ఆ రోజు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించే క్వశ్చన్స్ మీరు చేస్తారా, ఎక్స్పెరిమెంట్ దానికి సంబంధించే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అవి ఏంటి అనేది నేను ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను. మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ లెసన్స్ రిలేటెడ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మీ టెక్స్ట్ బుక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అనేది నేను అప్లోడ్ చేస్తాను, మీరైతే టెన్షన్ పడకండి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. బేసిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి కావాల్సింది అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి, వాటికి సంబంధించినవి అడుగుతారు. అది ఫార్ములా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అర్థమవుతుందా? కాబట్టి లెసన్ కూడా చదువుకొని వెళ్తే చాలా మంచిది. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి యాసిడ్స్ అండ్ బేసెస్, వీటి గురించి మ్యాక్సిమం ఇవిని. నెక్స్ట్ టైట్రేషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. కానీ కెమిస్ట్రీ పరంగా ఎలాంటివి అడుగుతారో నేను ఇక్కడ మీకు చెప్తున్నా. ఇది ఎందుకు అని అంటే కంపల్సరీ వీటి మీద అడుగుతారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మా ఒక లెక్చరర్స్, నా తోటి లెక్చరర్స్ని వాళ్ళని అడిగి నేను తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ బున్సెన్ బర్నర్లోని మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఉంటాయి కదా, ఆ వాటి గురించి ఎల్లో ఫ్లేమ్, బ్లూ ఫ్లేమ్, రెడ్ ఫ్లేమ్, ఇవి ఏ విధంగా దానికి రిలేటెడ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీకు కూడా తెలుసు, ఎలా చదువుతారు అవి ఏంటి అనేది మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్, మీకు ఆ రోజు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇస్తారు. దాన్ని మీకు తెలిసిందే ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇస్తారు, వాటికి సంబంధించి మీకు ఒక దానికి సంబంధించి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకేనా? అయితే ఇక నేను అంత పై అంటే ఏంటి అనేది ప్రాసెస్ మాత్రమే చెప్పాను. దీనికి సంబంధించి ఎటువంటి టైప్ ఆఫ్ డౌట్ ఉన్నా సరే, అది ఎటువంటి క్వశ్చన్ అయినా సరే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి తగ్గట్టుగా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.